ఏపీలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షాక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్తో విభేదించి వైసీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన తిరిగి సొంత గూటికి చేరుకునున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ వైసీపీలో చేరనున్నారు. ఆళ్ల సోదరుడు ఎంపీ అయోధ్య రామారెడ్డితో కలిసి సీఎం జగన్ను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన వెంటనే ఆర్కే కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. అయితే పార్టీలో జాయిన్ అయిన మొదటి రోజు సాయంత్రమే కీలక సమావేశంను షర్మిల నిర్వహించగా ఆ సమావేశానికి ఆర్కేను పిలవలేదని, కనీసం లోపలికైనా పిలుస్తారని చాలా సమయం గేటు వద్దే వేచి చూసిన ఆయన కోపంతో అక్కడి నుంచి వెనుదిరిగినట్లు తెలుస్తుంది. దీంతో కాంగ్రెస్ ఆయన్ను పట్టించుకోవడం లేదని ఆర్కే భావించినట్టు తెలుస్తుంది. ఇక ఈ విషయంను గ్రహించిన విజయసాయిరెడ్డి మంతనాలు జరిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే వైసీపీలోకి వచ్చేందుకు ఆర్కే కూడా ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. గత రాత్రి ఆర్కేతో ఎంపీ విజయసాయిరెడ్డి సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఇక తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కు ఆర్కే చేరుకున్నారని సమాచారం. రాజ్యసభ ఎంపీ అయోధ్య రామారెడ్డితో కలిసి సీఎం జగన్ను ఆళ్ల రామకృష్ణారెడ్డి కలుస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను ఓడించడమే లక్ష్యంగా తాడపల్లి పెద్దలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఆర్కే మళ్లీ పార్టీలోకి వస్తే మంగళగిరిలో వైసీపీ మరింత బలంగా మారుతుందని పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలుపు బాధ్యతల్ని ఆర్కేకు అప్పగించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి వరుసగా 2 సార్లు మంగళగిరి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ పోటీ చేసి విజయం సాధించారు. అంతేకాకుండా 2019 ఎన్నికల్లో కూడా నారా లోకేష్పై విజయం సాధించారు. అయితే రెండోసారి జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు సీఎం జగన్ చోటు కల్పించడంతో చాలా రోజుల నుంచి ఆర్కే అసంతృప్తితోనే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక గంజి చిరంజీవిని పార్టీ ఇన్ఛార్జిగా నియమించడంతో మనస్తాపం చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. మళ్ళా చెప్తా ఉన్నాం, తిరిగి 2024లో కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకి నేను కృషి చేస్తాను, పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ 19లో ఒక ఓసీ చేతిలో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు ఓడిపోయారో రాసిపెట్టుకుండి, మళ్ళా 24 ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థి చేతిలో నారా లోకేష్ గారి ఓటమి ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మంగళగిరిలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి 3వసారి నేను తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరడం జరిగింది. పేదవాడు శాశ్వతంగా వాళ్ళ జీవితాల్లో సంతోషంగా ఉండాలి, పేదవాడు గొప్పవాడు కావాలి, ప్రతి మధ్యతరగతి కుటుంబంలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఒక 2 నెలల కాలం పాటు నేను పక్కకు వైదొలిగినటువంటి పరిస్థితి నుంచి మళ్ళా తిరిగి ఆ జగనన్న బాటలో నడవాలి అని చెప్పేసి నేను నిశ్చయించుకొని తిరిగి రావటం జరిగింది. అన్నా, మీరు ఏ అభ్యర్థిని మంగళగిరిలో మీరు ఇచ్చినా కూడా ఆ అభ్యర్థి విజయానికి పూర్తి స్థాయిగా అన్కండిషనల్గా నేను పనిచేసి ఖచ్చితంగా తిరిగి 3వసారి మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి నేను పనిచేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఇటువంటి పరిస్థితి